జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాకలో కూటమి అభిమానులు స్థానిక ప్రజల హోరుతో విజయవంతమైన చంద్రబాబు ప్రజాగలం సభ. వైసీపీ పాలనపై మండిపడ్డ చంద్రబాబు, కూటమికి అవకాశం ఇస్తే చంద్రబాబు ఏమిటో చూపిస్తామని వెల్లడి. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమం. అంబేద్కర్ కి నివాళులర్పించి ఆయన ఆశయాలను నిలబెడతామన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్. ఆసిలిమెట్ట పోలమాంబ ఫిష్ మార్కెట్లో మత్స్యకారులతో మమేకమై ఓటు అభ్యర్థించిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి వెంటే తామంతా ఉంటామని భరోసా ఇచ్చిన మత్స్యకారులు. పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబేనన్న ఆడారి, జగన్పై దాడి చేయించడం హేయమైన చర్యగా భావించాలని స్పష్టం. ఆరిలోవాలో దారుణ హత్యకు గురైన ఉపకార్ ట్రస్ట్ సభ్యుడు అమర్ కుటుంబానికి అండగా నిలిచిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, వైసీపీ నాయకుడు కంచర్ల అచ్యుతరావు. ట్రస్ట్ సభ్యుడిగా అమర్ అందించిన సేవలు మరవలేనివన్న కంచర్ల. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో సింహాచలం సంక్రమణం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గ్రామ తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మేళాలు, తాళాలు, తప్పెడుగుళ్లు, కోలాటాలతో స్వామివారికి అత్యంత సుందరంగా ముస్తాబయి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి దాడులు అమానవీయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఖండించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే సీఎంపై దాడి చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో సీఎంపై జరిగిన దాడికి ఎన్ఏడి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావునే వెన్నపోట పొడిచిన చంద్రబాబుకు దాడులకి పాల్పడటం అలవాటే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి కుట్ర చేశారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం భయపడరని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైపే ఉన్నారని, ప్రజలే ఆయన్ని రక్షించుకుంటారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు వైసీపీ సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 14 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటన మా ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మేరకు ఈరోజు మీ అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు దౌర్జన్యంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని టీము ప్రవర్తించడం, ఇటువంటి చర్యలకి పాల్పడడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు సిద్ధం సభల దగ్గర నుంచి ఈరోజు ఈ బస్సు యాత్ర వరకు, సిద్ధం బస్సు యాత్ర వరకు చూసిన ఆదరణ, ప్రజల తాలూకా ప్రేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం చూసి ఓరవలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ రాజకీయాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం. అంటే ఈయనకి కొత్త కాదు, ఎందుకంటే పిల్లనిచ్చిన మామ మీదే, ఎన్టీఆర్ గారి మీదే ఆయన మీద చెప్పులు వేయించిన సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు కొత్తగా ఒక ఎక్స్పర్ట్ షూటర్ని తీసుకొచ్చి ఈ క్యాటిల్ బార్ ఒక షార్ప్ స్టోన్తో ముందుగా ప్లాన్ చేసి నుదుటి మీద కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి కొడితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది, ఆయన ప్రాణాలకు కూడా ఆయన ఉంటుందని ప్లాన్ చేసి ఈరోజు ఆయన్ని భౌతికంగా లేనందుకు ప్రయత్నించారు. ఈరోజు చెప్తున్నాను, నేను ఎంతమంది వచ్చినా కూడా ఆయన ప్రజల కోసం ఎంత ముందుకైనా వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో ఆయన స్థానం అన్నది ఈరోజు ఆయన జనాలు బట్టి మనకు తెలుస్తుంది. ప్రజలే కాపాడుకుంటారు ఆయన్ని. ఈరోజు
ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఈ రోజు నుంచి ఆయన్ని 1000 కళ్ళతో కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారికి అసలు తగవని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఒక్క సీటు కూడా రాకుండా 175కి 175 సీట్లు తప్పకుండా వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సొంత గ్రామం రాంపురంలో ప్రత్యర్థి పోటీలో ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సొంత గ్రామంలో అదీప్ రాజును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పంచకల్ల ఆత్మీయ సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులు పంచకల్లతో మాట్లాడుతూ సొంత గ్రామస్తుడని ఎమ్మెల్యేగా అదీప్ రాజును గెలిపించుకున్నందుకు మా రాంపురం గ్రామం అభివృద్ధి లేకుండా పోయిందని, కనీసం ఊర్లో రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో తమ ఎమ్మెల్యే ఉన్నాడంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచకల్ల మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గ్రామంలో సమావేశం పెడితే ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం ఆయన పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజు సొంత ఊర్లో అభివృద్ధి లేదు అని గ్రామస్తులు చెప్తున్నందుకు ఎమ్మెల్యే సిగ్గుపడాలని అన్నారు. వేపగుంట నుంచి పినగాడి మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని ఈ 5 సంవత్సరాలలో వేయలేకపోవడం ఎమ్మెల్యే చాతకానితనమని విమర్శించారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయని అదీప్ రాజు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయగలరని ప్రశ్నించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులపై ఎలా కక్ష కట్టాడో ఇక్కడ రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే అదీప్ రాజు గ్రామస్తులపై కక్ష కట్టడంతో జగన్ ను మించిపోయాడని అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే రాంపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తామని భగవంతుని సాక్షిగా మాటిస్తున్నట్లు తెలిపారు. మా వాళ్ళతో కూర్చుని కొన్ని సమస్యల మీద మాట్లాడిన తర్వాత పెట్టుకుందామని చెప్పి నాకు ఇదే నచ్చింది. ఎందుకంటే చెమట పట్టకుండా ఇట్లాంటి తిరగకుండా ఒక దగ్గర కూర్చోబెట్టారు. చాలా సంతోషం. పెద్దలందరూ ఊరి పెద్దలందరూ మాట్లాడారు. ఇవన్నీ కూడా దగ్గరే ఉండి ఎవరన్నా వాళ్ళ మనుషులుంటే సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ ఊరు ఎమ్మెల్యేగా ఈ ఊర్లో అత్యంత మెజార్టీ మీరు ఇస్తే సరే మన గ్రామవాసి ఎమ్మెల్యే అవుతున్నాడు అన్న ఒక దీంతో గర్వంతో మీరందరూ కూడా చూసి చూడనట్టు పోయి కొంతమంది గ్రామ గౌరవం కోసం నిలబడితే నేను ఈ రోడ్డు వెళ్తున్నప్పుడల్లా అనుకుంటాను, ఈ లోపలికి వస్తున్నప్పుడు ఏదో ప్రగల్భాలు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలకడం తప్ప సొంత ఊరు కూడా ఏం చేసుకోలేని ఎమ్మెల్యే అని చెప్పి ఏదో చెప్పినట్టు సామెత చెప్పిన తల్లికి కూడి ఎట్లయినాడు పింతలకి సారెట్టాడంటారు మా పెద్దలు. ఊరికే డప్పాలు కొట్టుకోవటం చాలా చేసేసామని చెప్పి ప్రగల్భాలు పలకటం తప్ప అరే బాబా సొంత ఊరికి చేయలేనాడు నువ్వు ఇంక నియోజకవర్గానికి ఏం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోడ్డు ఇల్లు చూసి వెళ్ళాలని చూడమన్నారు, ఈ రోడ్డు చూసి నిన్ను చూడాలి మేము. ఇంకా ఇన్ని కబుర్లు చెబుతా ఉన్నావు, ఎన్నో మాట్లాడుతా ఉన్నావు, సొంత ఊరికి రోడ్డు వేసుకోలేనాడు అని మాట వరుసకైనా ఎవరైనా అంటారు చెప్పేవాళ్ళేవా ఇల్లు సొంత ఊరికి రోడ్డు వేసుకోలేకపోయావు కానీ కబుర్లు చెబుతున్నావని. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం 5 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. రెడ్డి నారాయణరావు గారు చెప్పారు ఈ 5 సంవత్సరాల ముందు జరిగిన డెవలప్మెంట్ పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ మేమిద్దరు కూడా కాంబినేషన్లో ఆయన జడ్పీటీసీ నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఏ తారతమ్యాలు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను తప్ప. గాజువాక ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రాంతంలో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అర్థమవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ను మీరు ఆశీర్వదించి చట్టసభలకు పంపాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక వచ్చిన చంద్రబాబు రోడ్ షో అనంతరం మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పల్లా శ్రీనివాస్ ను ఇబ్బంది పెట్టాలని ఆయన కట్టిన కాంప్లెక్స్ ను కూల్చారని అన్నారు. అయినా ఎక్కడ తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతున్నారని, శ్రీ భరత్కు చెందిన కేఎల్యూ బిల్డింగ్ ను సైతం కూల్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సంకల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గాజువాక ప్రాంతంలోని జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మా ఆడబిడ్డలందరికీ, మా తమ్ముళ్ళకి కూడా, కుటుంబ పెద్దలందరికీ. మొన్న మా సెక్యూరిటీ సిబ్బంది ఒక అతను వచ్చి నాకు చెప్పాడు, ఒక స్టోరీ ఒకటి చెప్పాడు. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఇది
విజయవాడలో ఒక కుటుంబం, చిన్న కుటుంబం, చేనేత మనం ఏదైతే సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడో ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి, భార్య ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఇద్దరు కలిసి 25-30 వేల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. సంపాదించే క్రమంలో వాళ్ళకు ఒకే అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ముగ్గురు ఆనందంగా ఉన్నారు. కానీ ఆ కాలనీలో కొంతమంది గంజాయి తెచ్చారు. ఈ అబ్బాయికి కూడా అలవాటు చేశారు. గంజాయికి బానిస అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎవరి డబ్బులు తీసుకుని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదు. కానీ మొత్తం ఎన్క్వైరీ చేస్తే ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గుర్తించారు. ఏం చేయాలో చూశారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసుకుని ఒక హాస్పిటల్లో పెట్టి, ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం, డి అడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం. అక్కడ చేర్చారు. కొన్ని రోజులు ఉన్నాడు. 5 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ తగ్గలా, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి. అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా? చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఇక్కడనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను, ఇవి నివారించమని పోరాడాను. పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. అమరావతిలో నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ నేను అడుగుతున్నా. నా కోసం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లు వేశారు. మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే. మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. నవ సమాజ నిర్మాణానికి అంబేద్కర్ చూపిన సమానత్వం కావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆమెతో పాటు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడారు. స్త్రీ పురుషుల సమానత్వం, పేద ప్రజల హక్కులు పొందాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని అన్నారు. విశాఖ ఆడపడుచుగా పుట్టింటికి రుణం తీర్చుకోవడానికి మీ సమస్యను నా స్వరంగా పార్లమెంట్ లో వినిపించడానికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలో ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక వెన్నెపోటు రాజకీయాలు చంద్రబాబుకు అలవాటేనని మండిపడ్డారు. ప్రజలు మెండైన ఆశీస్సులు జననేతకు తృతిలో ప్రమాదం తప్పిందని తెలిపారు. 41వ వార్డులో కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లని వైసీపీకి గెలుపునకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ వార్డులో 4000 మెజారిటీ వస్తుందని తెలిపారు. కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ దక్షిణంలో అన్ని వార్డుల కన్నా 11 కోట్లతో అభివృద్ధి పనులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రోత్సాహంతో జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెలాంగినిరావు, బూత్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే సమాజంలోని అంటరానితనం, అస్పృశ్యత, సమాన హక్కు, స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. ఈరోజు సమాజం నిర్మాతగా ఈరోజు అన్ని దానికి తగినట్లుగా అనగాని వర్గాలు, వెనుకబడిన కులాలు వాటి అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నో కష్ట నష్టాలు పడి వాటన్నిటిని అధిగమించి ఈరోజు మనం ఇంత సుఖ సంతోషాలతో ఉండి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా, కుటుంబంలాగా ఈ రోజు సమాజంలో రాగలుగుతున్నాము, సమాన హక్కుతో పోరాడగలుగుతున్నాము, సమాన న్యాయంతో ఉండే రాజకీయాలకు వెళ్ళి పోటీ చేయగలుగుతున్నాము, స్త్రీ పురుషులు సమాన హక్కుతో ఇవాళ రాగలుగుతున్నాము అంటే దానికి ఈ రోజు రాజ్యాంగ నిర్మాత రాజు రచించిన రాజ్యాంగంలోని పొందుపరిచిన అంశాలు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ ఈ రోజు పెద్దపీట వేసి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ అట్టడుగు ఉన్న అన్ని స్థాయిల దగ్గర నుంచి కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా ఈ రోజు వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మహానుభావులుగా వారి ఆదర్శ. బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్పాలంటే ఒక మాట చెప్తాను, ముగిస్తాను. ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్, నాట్ లయన్స్. మనం మేకపోతుల్నే బలిస్తాం, సింహాలను కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సింహం మాదిరిగా తయారవ్వాలి, సింహాలుగా తయారవ్వాలి. తయారవుతేనే మనకి ప్రత్యర్థులు వాళ్ళు కళ్ళెత్తి కూడా చూడలేరు మనల్ని. అంత గట్టిగా చెప్పారంటే అంటే దానికి ఎలాగ సింహంగా తయారాలంటే చదువు. In a society there are 10 doctors, 20 lawyers, 30 engineers. No one can dare to raise their eyebrow up. తీసుకొచ్చారు కాబట్టి. సో అందుకోసమే అలాంటి ఎన్వైరన్మెంట్ విశాఖపట్నంలో అంటే మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో అలాంటి ఎన్వైరన్మెంట్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పాటు ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు అసలైన నివాళులు అర్పించడానికి ఒక ఏకైక వ్యక్తికి అర్హత ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారి. మేము సిద్ధం కార్యక్రమం ఘనమైన విజయం సాధిస్తాం అని ఈరోజేమో అత్యాహత్యం చేశారు. ఇది ఆ స్టోన్, ఆ మిసైల్ ఏదైతే ఇసిరారో అంత యాక్యురేట్గా ఇసిరారంటే ఏ ట్రైన్డ్ పర్సన్ అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు వాడారన్నమాట. ఏదైనా సరే పోలీస్ వీళ్ళు హై ప్రోబ్తో ఈ కేసుని చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు, అతి త్వరలోనే పట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డులోని మరి బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మన గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఎంత ఇదిగా ఆయన ప్రజల వద్దనే పాలన చేస్తూ మరి సీఎం జగన్ గారు ఏ విధంగా అయితే పేదల గురించి ఆలోచిస్తారో మరి ఆయన నడవడికలోనే ఈయన కూడా మరి గెలిచినప్పటి నుంచి కూడాను ఆయన సొంత నిధులతో సౌత్ మొత్తం కూడా బాలేని వ్యక్తులందరికీ కూడా ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ కొరకు. అలాగే మరి బొత్స ఝాన్సీ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేశారు ఆవిడ. మరి 3వ కూడా మన వార్డు నుంచి మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళిద్దరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని
ఈరోజు అంబేద్కర్ బాటలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా నడుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా పేదలకు ఏం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. ప్రతిదీ కూడా విరోధిని కూడా ఈరోజు చాలామంది విరోధులు కూడా ఆయన దగ్గరికి వస్తే రండి, పర్వాలేదు నా దగ్గర రండి, మీకు నేను చూసుకుంటానని విరోధులకు కూడా చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. మా వార్డుకి కూడా ఎంతో డెవలప్మెంట్ 11 crores డెవలప్మెంట్కి వెచ్చించారంటే ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మన సుబ్బారెడ్డి గారికి మన బొత్స సత్యనారాయణ గారికి అందరికి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విశాఖలోని ఆర్లవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటానని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత వైసీపీ నాయకుడు కంచెల అచ్యుతరావు హామీ ఇచ్చారు. ఆదివారం అమర్ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీ నుంచి ఆర్లవ తన నివాసానికి స్నేహితులు, ఉపకార ట్రస్ట్ సభ్యులు సుధీర్ ఆధ్వర్యంలో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్లోవాలోని ఉపకార ట్రస్ట్ కార్యాలయం వద్ద అమర్ పార్థివ దేహానికి కంచెల అచ్యుతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను, అమర్ పిల్లల్ని ఓదార్చారు. అనంతరం అంతిమ యాత్రలో చివరి వరకు అచ్యుతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడారు. అమర్ పిల్లలకు ఉపకార ట్రస్ట్ ద్వారా వారి విద్యా వసతులు తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే అమర్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమర్ మరణానికి కారకులైన వారందరినీ తొందరగా పట్టుకుని అమర్ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా పోలీసులకు కంచెల విజ్ఞప్తి చేశారు. అమర్ మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు సభ్యులు తెలిపారు. అమర్ అంతిమ యాత్రలో వేలాది మంది కంచెల అభిమానులు, అమర్ స్నేహితులు, అమర్ కుటుంబ సభ్యులు, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ అజెండా అని, రాజకీయాలకు అతీతంగా కుల మత పార్టీని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం దేందేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు జనం కోసం నిలబడ్డ జగనన్న ముఖ్యమంత్రి చేస్తేనే సంక్షేమం జరుగుతుందని తెలిపారు. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మద్దతుగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న తనను, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్నాయి? 19 ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హయాంలో మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఏమి మేలు జరిగిందని ఒక్కసారి పోల్చుకుంటే చాలు. మీ అందరికీ నవరత్నాల పథకాల్లో ప్రతి ఒక్క పథకం అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. ఈశ్వరరావు గారు చెప్పారు, మా గ్రామం ప్రజలు మంచోళ్ళు, మీరెంత మంచోళ్ళు, మీ ఈశ్వరరావు కూడా అంతే మంచోడు. ఈ మండలంలో చాలా పద్ధతైన గ్రామం, అన్ని విధాలా కూడా మంచి సాంప్రదాయం ఉన్న గ్రామం. సో మీ గ్రామానికి నేను 2019లో ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ఇంతే గొప్పగా ఆదరించారు. అయితే ఈ జగనన్న నేను ముఖ్యమంత్రి చేసుకున్నాక మీకు ఏమేమి మేలు జరిగిందో మీకే తెలుసు. ఈరోజు ప్రతి ఇంట్లో ఎవరెవరైతే పెన్షన్ అందుకుంటున్నారో 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడా 3,000 రూపాయల పెన్షన్ లేదు. ఆ రోజు 2019లో జగనన్న నమ్ముకుని ముఖ్యమంత్రి చేయడం వల్ల మాత్రమే మనకు 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉన్నదన్న విషయం మీరందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే మనకు జగనన్న ముఖ్యమంత్రి కాకపోయి ఉండుంటే, ఉదాహరణకి మీరందరూ కూడా గనిశెట్టిపల్లిలో పుట్టకుండా ఒరిస్సాలో రాయగఢలో పుట్టారనుకోండి. దక్షిణ నియోజకవర్గం అంటే ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉందని, ఇది మత్స్యకార అడ్డా తెలుసుకో పవన్ కళ్యాణ్ అంటూ జనసేనానిపై దక్షిణం నియోజకవర్గ అభ్యర్థి వైసీపీ వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీ పోలమాంబ సూపర్ ఫిష్ మార్కెట్ ను వాసుపల్లి గణేష్ కుమార్ సందర్శించి వర్తకులతో కలిసి వ్యాపారం చేశారు. అలాగే తోటి మత్స్యకారుల వ్యాపారస్తుల్ని వరుస పెట్టి పిలుస్తూ అక్కడికి వచ్చిన ప్రజలను ఆకట్టుకున్నారు. అక్కడ ఉన్న ప్రతి చేప పేర్లు చెబుతూ అబ్బురపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో గెలిచే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రికార్డును బద్దలు కొట్టింది వాసుపల్లి అని గుర్తు చేశారు. ఫ్యాన్ స్పీడ్ లో కూడా తాను చేసిన సేవలు మత్స్యకారుడిగా ఆదుకున్న ప్రజలు గెలిపించారని తెలిపారు. నేడు దక్షిణంలో మత్స్యకారుడిగా ఇవ్వవలసిన సీటు ఎక్కడో ఉన్న వ్యక్తికి తీసుకువచ్చి ఇక్కడ మత్స్యకారుడైన మూగి శ్రీనివాసరావుని ముంచేశారని, అది నిజం కాదా అని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబులా నీకు తోలు తీస్తామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాసుపల్లి నారాయణ, బి రాజు పాత్రుడు, బొడ్డేటి కిషోరు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం ప్రజా నీరాజనాల మధ్య కొనసాగుతోంది. గత అనేక సంవత్సరాలుగా స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ముందున్న కేకే రాజుకు ఉత్తర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన 45వ వార్డు శివశంకర్ రజక కాలనీలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను చేసిన సేవలు వివరిస్తూ తనను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. అందులో ప్రతి ఒక్కరికి మీకైనా భర్తకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే అన్ని చేయిస్తాను అమ్మా ఇన్ని చేయించారు, ఆల్రెడీ చేయించారు. వచ్చి జగన్ గారు ప్రభుత్వం చేస్తారు, దాన్ని చేయించి బాధ్యత అది. అన్నిటికంటే ముఖ్యం ఇనార్ బిట్మాల్లో లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని నేను చట్టం చేశాను. రేపు ఇంట్లో అవకాశం ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు వస్తాయి. ఇనార్ బిట్మాల్ వస్తుంది అందులో లోకల్గా చట్టం చేసి చదువుతో సంబంధం లేదు. ఆడవాళ్ళకి అందరికీ ఇది ప్యాకింగ్ ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాజువాకలో కూటమి అభిమానులు స్థానిక ప్రజల హోరుతో విజయవంతమైన చంద్రబాబు ప్రజాగలం సభ. వైసీపీ పాలనపై మండిపడ్డ చంద్రబాబు కూటమికి అవకాశం ఇస్తే చంద్రబాబు ఏమిటో చూపిస్తామని వెల్లడి. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమం. అంబేద్కర్ కి నివాళులర్పించి ఆయన ఆశయాలను నిలబెడతామన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్. ఆసిలిమెట్ట పోలమాంబ ఫిష్ మార్కెట్లో మత్స్యకారులతో మమేకమై ఓటు అభ్యర్థించిన వైసీపీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి వెంటే తామంతా ఉంటామని భరోసా ఇచ్చిన మత్స్యకారులు. పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబేనన్న ఆడారి జగన్పై దాడి చేయించడం హేయమైన చర్యగా భావించాలని స్పష్టం. ఆరిలోవాలో దారుణ హత్యకు గురైన ఉపకార్ ట్రస్ట్ సభ్యుడు అమర్ కుటుంబానికి అండగా నిలిచిన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వైసీపీ నాయకుడు కంచర్ల అచ్యుతరావు. ట్రస్ట్ సభ్యుడిగా అమర్ అందించిన సేవలు మరవలేని వర్ణ కంచర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.